హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టైలరింగ్ చేసే వాళ్ళ కోసం ఒక చిన్న హెల్త్ చిట్కా అనేది నేను చెప్తానండి. చాలామందికి వేడి చేస్తుంది కదా, ఆ వేడిని తగ్గించుకోవడానికి మేమైతే ఇదే యూజ్ చేస్తామండి. ఇక్కడ చూడండి, ఇది సబ్జా గింజలు అండి. ఈ సబ్జా గింజలు వచ్చేసి మనకి మార్కెట్లో అయితే దొరుకుతాయి. ఇది ఇంకొకటి వచ్చేసి మనకి గోంద్ అండి. ఇది ప్యాకెట్లో మనకి దొరుకుతాయి. అలాగే ఇది వచ్చేసి మనకి రూహే అబ్జా అండి. ఈ రూహే అబ్జా ప్లస్ ఈ సబ్జా గింజలు ప్లస్ ఈ గోందునండి ఆల్రెడీ నేనైతే ఇలా నానబెట్టేసుకున్నానండి. నైట్ టైమ్స్ అనేది ఈ సబ్జా గింజల్ని కొన్ని తీసుకొని ఈ వాటర్లో వేసేసుకొని, అలాగే ఈ గోందుని కూడా మనము కొంచెం వేసేసుకోవాలి. దాని తర్వాత ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇంకో గ్లాస్ తీసుకుంటున్నాను. ఇంకో గ్లాస్ తీసుకొని మనము షుగర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. చూడండి, షుగర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇది మీరు ఎంతైతే వేసుకుంటారో షుగరు అంత మాత్రం వేసుకునేయండి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రూహే అబ్జా తీసుకొని ఇందులో మనము కొద్దిగా అనేది వేయాలి ఫ్రెండ్స్. ఇది మీరు ఎంత తీసుకుంటారో అది మీ ఇష్టం అండి. ఇది రూహే అబ్జా వేసేసి ఇప్పుడు చూడండి, నేను ఇంకొంచెం వేస్తున్నాను. ఈ రూహే అబ్జా వేసేసి ఇప్పుడు ఈ నానబెట్టుకున్నాం కదా మనము సబ్జా గింజలు ప్లస్ ఈ గోంద్ అయితే మనము నానబెట్టేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇలా వాటర్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా మరలా 2-3 సార్లు అనేది మనము తిప్పేసుకోవాలండి. ఇది మనకైతే శరీరంలోని వేడిని చాలా తొందరగా అయితే మనకి రికవరీ అవుతుందండి. ఇది మన టైలర్స్కి అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రతిరోజు కూడా మనము ఇది ఒక గ్లాస్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలం కదా, మన వేసవి కాలంకి మనకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇలా తిప్పుకున్న తర్వాత దీన్ని మనము చూడండి, మన జ్యూస్ అయితే మనది రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే ఇది టైలర్స్ కోసమే కాదండి, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తాగవచ్చు. ఇది వేడిని అయితే చాలా తొందరగా మనకి రికవర్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.